హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరు బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమముగాక. ఫ్రెండ్స్, ఈరోజు ఏం వాగ్దానము? మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలాంటి ఇబ్బందికరమైన వేదనకరమైన సిచ్యువేషన్ ఉండి మరి ఈ వాగ్దానం చూస్తున్నాడు నాకైతే తెలియదు. దేవుడు చెప్తున్నాడు, నీకు క్షేమము కలుగునుగాక, నీకు నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమమవునుగాక. భయపడకము, నేను నిన్ను కాపాడి రక్షించి అభివృద్ధి చేసి నిశ్చయముగా వర్ధిల్లింపజేసేదను. దుఃఖించలాక, నేను నీకు తోడుగా ఉన్నాను. యెహోవా రెక్కల కిందకు క్షేమముగా నుండి నీవు వచ్చి దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను కాపాడి సంరక్షించి అత్యంత వృద్ధివంతుడిగా ఆశీర్వదించి నా కృపలో నా దయలో కాపాడేది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న దేవా, నీ కృపలో నీ దయలో మీరే కాపాడేదాన్ని బట్టి క్షేమాన్ని అనుగ్రహించేదాన్ని బట్టి స్తోత్రం. గుండె భయంతో ఉండిన పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ నేను నమ్ముకుంటున్నా మీరే మాకు ధైర్యం ఇచ్చి కాపాడి సంరక్షించమని వేడుకుంటూ ఈ బిడ్డలు ఈ భూలోకి ఉన్న వారిని ఈ నమ్మకం వారిని సుఖచరం పొందుకొని బాప్తిజం తీసుకొని రక్షణ ఈ ఆత్మ ముందు ఈ ఆత్మ అభిషేకం ముందు సాయం చేయండి. వారి పొందుకొని కూడా దాకట్టుదే మరలా వారిని సుఖచరం పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను ముందుకొని ఈ ఆత్మ అభిషేకం ముందు సాయం చేయండి. మీరు ఎక్కడి కింద రక్షణ ఇవ్వండి. యేసునామములో నడుచుకున్న ప్యూర్గా నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానము మరి మీ ప్రార్థన కొరకు మరి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మళ్ళా కలుద్దాం. దేవుని కృపాశిస్సులు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.